హాయ్ గైస్, ద రివ్యూ ఆఫ్ లవ్ మీ. సో సినిమా పైన జనాలకి ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అది హీరోయిన్ కోసమే. ఎందుకంటే తను బేబీ మూవీలో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అసలు ఏ రేంజ్ లో చేసిందో అందరికి తెలుసు. సో ఆ విధంగా ఈ సినిమా పైన కూడా జనాల్లో బాగా రీచ్ అయింది అండ్ ఇంట్రెస్ట్ కూడా కలిగింది. అఫ్ కోర్స్ నాకు కూడా. సో హీరోయిన్ ఉన్నా లేకుండా నేను సినిమాని చూస్తాను, ఎందుకంటే నేను ఒక మూవీ లవర్ గా అండ్ మీకు రివ్యూ చెప్పాలి కాబట్టి. సో సినిమా చూశాను మరి. సో సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందో రివ్యూలో అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరో ఒక దయ్యాన్ని లవ్ చేస్తాడు. సో దయ్యమైన హీరోయిన్ ని హీరో ఎందుకు లవ్ చేశాడు, సో దానికి కారణాలు ఏంటి, దయ్యాన్ని ముట్టుకోలేం, దయ్యాలతో అసలు మనం లైఫ్ టైమ్ లో ఉండలేం, అది తెలిసి కూడా హీరో ఎందుకు దయ్యాన్ని లవ్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ. సో సినిమాలో ప్లస్ అండ్ మైనస్, సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ బాగుంది అండ్ ఎంఎం కిరణ్ గారి మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్స్ బాగుంటుంది సినిమాలో. దయ్యం క్యారెక్టర్ లో వైష్ణవ్ తేజ్ నిజంగా జీవించేశారు, చాలా బాగా చేశారు. అండ్ హీరో ఆశీష్ కూడా ఫస్ట్ మూవీ రౌడీ బాయ్స్ కంటే ఈ సినిమాలో యాక్టింగ్ కూడా బాగా చేశాడు. అండ్ కొన్ని హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటది అండ్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఈ సినిమాలో ట్విస్ట్లు ఉంటది, ట్విస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే స్టోరీ కాన్సెప్ట్ బాగుంది కానీ ఇంకా బాగా రాయాల్సింది రైటింగ్ అండ్ ఇంకా బాగా చూపించాల్సింది. అండ్ కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఇంకా కామెడీ పండించి ఉంటే ఇంకా బాగుండేది సినిమాకి. అండ్ సో కొన్ని మైనస్ అయితే అనిపించింది, మరి ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు, స్పాయిల్ అవుతుంది. సో డెఫినెట్గా సినిమా వన్ టైం వాచబుల్ అయ్యా, చూడొచ్చు. చూసే వాళ్ళకి నచ్చే వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, నాకు ఎలా అనిపించిందో అది మాత్రమే చెప్పాను. సో మీరు సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. సో ఇది మరి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసుగా నేమ్ ఇస్ విజయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.